హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్ స్టార్ ఫుడీస్. నేను మీ జాగిరానండి. ఈరోజు మీరు చూడబోయే వీడియో ఏంటంటే క్యాబేజీ మసాలా పకోడీ వేస్తున్నాను ఫ్రెండ్స్. పిల్లలకి ఎంతో ఇష్టంగా తినే ఈ పకోడీని మనం ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా వీటికి కావాల్సినవి ఒక పావు కిలో క్యాబేజీ తీసుకున్నానండి, ఒక ఉల్లిపాయ గడ్డ, 2 పచ్చిమిర్చి తీసుకోవాలండి. ఇవన్నీ కూడా నీటితో శుభ్రంగా కడుక్కొని ఒక ప్లేట్లో తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను కట్ చేసుకోవటం అంతా కూడా అయిపోయింది. ఆ తర్వాత ఒక బౌల్ తీసేసుకొని 1 కప్పు క్యాబేజీ ముక్కలు వేసానండి, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా అందులో వేసేసానండి, కొద్దిగా పచ్చిమిర్చి, ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపించిన విధంగా వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. మీరు కొద్దిగా స్పైసీగా తినే వాళ్ళైతే మరింత ఎక్కువగా వేసుకోండి, రుచికి తగ్గట్టు. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం వేసానండి, కొద్దిగా రుచికి టేస్ట్గా ఉండటానికి. ఎందుకంటే మళ్ళీ మనకు కారం ఎక్కువగా పట్టదండి, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ముక్కలు వేసాం కాబట్టి కొద్దిగా వేసుకోవాలి రుచి కోసం. ఆ తర్వాత నేను 1 కప్పు శనగపిండి వేసుకున్నానండి, బాగా జల్లించి తీసుకున్న శనగపిండి 1 బౌల్ వేసేసుకున్నాను. ఇదంతా కూడా మనం ఈ పిండిని చేత్తో బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపించిన విధంగా కలుపుకోండి. ఆ తర్వాత మళ్ళీ మనం కొద్ది వాటర్ పోసుకొని పిండి మొత్తం కూడా బాగా కలుపుకోవాలండి. మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలండి బ్యాటర్ అంతా కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఈ విధంగా కలుపుతున్నాను. ఇక్కడ మనకు ఈ పిండి అంతా కూడా కలపటం అయిపోయిందండి. ఆ తర్వాత నేను కలర్ఫుల్ కోసం కొద్దిగా ఫుడ్ కలర్ వేసానండి, ఇందులో లుకింగ్ కనిపించటానికి. మీ ఇష్టం అండి, మీకు ఇష్టంగా ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి, స్కిప్ చేయొచ్చు. నేనైతే కొద్దిగా వేసానండి, చిటికెడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పిండి మొత్తం కూడా కలపటం అయిపోయిందండి. ఈ బ్యాటర్ అంతా ఈ విధంగా ఉండాలండి, మరీ టైట్గా కాకుండా లూజ్గా కాకుండా. ఇప్పుడు మనం ఈ బ్యాటర్ తీసుకెళ్ళి డీప్ ఫ్రై చేసేసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. బాండి వేడెక్కింది ఫ్రెండ్స్. బాండి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసేసానండి. మంటను హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, మీడియంలోనే పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు బాగా ఆయిల్ వేడెక్కినట్టు అనిపిస్తుంది కదండి, బాగా వేడెక్కింది. ఇప్పుడు మనం మంటను మీడియంలో పెట్టుకొని నేను ఇక్కడ ఒక చిన్న స్పూన్ తీసుకున్నానండి, ఆ స్పూన్తో కొద్దిగా వేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చేత్తో అయినా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక చిన్న స్పూన్ తీసుకొని వేసేస్తున్నానండి, కొద్దిగా. మరీ ఎక్కువగా వేయకూడదండి, 4, 5 అలా వేసుకోవాలండి, లేకపోతే మళ్ళీ అన్నీ ఒక్కోటి అంటుకుపోతూ ఉంటాయి. మంటను మీడియంలోనే పెట్టుకొని 2 వైపులా టర్న్ చేసుకోవాలండి. బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా క్రిప్సీగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు బాగా కలర్ఫుల్గా వచ్చేసాయండి. ఇప్పుడు వీటన్నింటినీ నేను ప్లేట్లో తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మంటను మాత్రం మీడియంలో పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. ఇవి మళ్ళీ బాగా క్రిప్సీగా వేగనివ్వాలండి, లేకపోతే మనకు లోన పిండి ఉడకదండి, పచ్చి వాసనగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఆ తర్వాత నేను మళ్ళీ మిగతా పిండి మొత్తం కూడా ఇందులో వేసేస్తున్నానండి, కొద్దిగా తీసుకొని స్పూన్తో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపించిన విధంగా మాత్రమే వేసుకోండి. మరి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయండి, మీడియంలోనే పెట్టుకొని క్రిప్సీగా వేగనివ్వాలండి. ఈ పకోడా క్రిప్సీగానే ఉంటేనే మనకు బాగా కుక్ అవుతుందండి, టేస్ట్గా కూడా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇవి కూడా మనకు బాగా గోల్డెన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు మనం స్టవ్ కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీటన్నింటినీ ఒక సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చిందా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.